హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ ని మా ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇలాగే కాల్ చేసి ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు ఈరోజు నవిత గారు. ఆవిడకి తెలిసిన రెసిపీస్ ని మనందరితో షేర్ చేయడానికి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? హలో నవిత గారు. హలో మేడం, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సో నవిత గారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను వనస్థలిపురం నుంచి వచ్చాను మేడం. నేను హౌస్ వైఫ్ని. మాకు షాప్ ఉంది, షాప్లో ఉంటాను. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఏం చేస్తారు? నాకు 2 కిడ్స్ అండి, స్కూల్కి వెళ్తారు. మా వారు, నేను. ఓకే. మీ హస్బెండ్ బిజినెస్? రియల్ ఎస్టేట్ చేస్తారు, నేను షాప్ రన్ చేస్తాను. ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. ఓకే ఓకే. ఏం చేస్తారు ఆన్లైన్ బిజినెస్? శారీస్ మేడం, శారీస్, జ్యువెలరీ. ఓకే ఓకే. సో వనస్థలిపురం అంటే మీకు షాప్ కూడా ఉంది? కిరాణా షాప్ ఉందండి. ఓకే, సూపర్ అండి. రియల్ ఎస్టేట్, ఇటు కిరాణా షాప్, ఆన్లైన్ బిజినెస్. సో రోజులో అసలు టైం ఎక్కడ ఉంటుందండి మీకు? బిజీగానే ఉంటాం మేడం. బిజీగానే ఉంటారు. నైస్ అండి. సో మరి అంత బిజీ స్కెడ్యూల్లో ఉంటూ కూడా ఈరోజు టైం తీసుకొని మాతో పాటు అలాగే మా ప్రేక్షకులతో పాటు మంచి రెసిపీస్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా. ముందుగా ఏం చేస్తున్నారు? చిక్కుడుకాయ పాలకూర. చిక్కుడుకాయ పాలకూర. ఓకే. కర్రీ లాగానా? కర్రీ లాగా మ్యామ్. ఓకే. ఈ బిజీ షెడ్యూల్లో తొందరగా అయిపోవాలని 10 minutes లో అయిపోతుందండి. మనకి పిల్లలకి కొంచెం ఫాస్ట్ గా కావాలి కదా. ఓకే. అట్లాంటప్పుడు ఇట్లాంటి రెసిపీస్ యూజ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే. సో చిక్కుడుకాయ పాలకూర, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే. ఉడికించిన చిక్కుడుకాయ పాలకూర, ఆవాలు, మినప్పప్పు, నిమ్మకాయ, జీలకర్ర, కొత్తిమీర, పచ్చికారము, వేయించిన పుట్నాల పొడి, ఎండుమిర్చి. సో చిక్కుడుకాయ పాలకూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసిద్దాము. సో నవిత గారు, ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటండి? ముందుగా మనం పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అన్ని తాలింపు. ఓకే. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే. ఆవాలండి 1/2 స్పూన్ అని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఇవ్వండి. ఓకే. సో ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మీ పిల్లలు, 2 పిల్లలు అన్నారు కదా, ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద బాబు 8th క్లాస్ మేడం. ఓకే. చిన్న బాబు 5th క్లాస్. ఓకే. వారికి మరీ చెప్పాను, హాయ్ చెప్పమన్నారు. ఓకే. సో ఏంటండి మీ పిల్లల పేర్లు? వీర నాగసింహ పెద్ద బాబు, చిన్న బాబు పేరు యోగిత్ సింహ. ఓకే. సింహ. మా వారి పేరు జయసింహ. ఓకే ఓకే. ఓకే. సో వీర నాగసింహ అలాగే యోగిత్ సింహ ఇద్దరికి కూడా హాయ్. నైస్ అండి. సో అంటే మీరు అలా పేర్లు చెప్తూ ఉంటే ఒక మూవీ గుర్తొచ్చింది. మూవీ అందరు అలా అంటూ ఉంటారా? జయసింహ. అందరి పేర్లు సింహాలే ఉన్నాయండి. ఓకే ఓకే. అంటే అదేమన్నా అంటే ట్రెడిషనల్ గా అలా పెట్టుకుని అంటే తరతరాలుగా అట్లా వస్తుంది? తరతరాలు. అంటే ఇంటి పేరా? లేదు మేడం, అంటే ఆ నేమ్ రావాలని పెట్టుకున్నాం. ఓకే. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది కదా. ఇప్పుడు ఆవాలు వేసాం కదా మేడం. ఓకే. జీలకర్ర కొంచెం తాలింపుకి వేసి, సో పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుంటాం. ఇప్పుడు కాస్త అరోమాకి ఎండుమిర్చి వేయాలి. ఓకే. కాస్త కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేయాలి మేడం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చికారం ఉంది కదా, అది కూడా అందులో వేసి చేయాలి. ఇది ఇప్పుడే వేస్తే కొంచెం ఫ్రై అవుతుంది మేడం, స్మెల్ పోతుంది. ఓకే. సో ఇందులో పచ్చికారం అంటే ఏమేమి వేసి నూరారు? పచ్చిమిర్చి, వెల్లిపాయ అండి.
ఓకే, వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి ముద్ద చేసి Grind పెట్టుకున్నారు, దాన్ని ఇందులో వేసేస్తున్నారు అవును. పచ్చికారం. సో పిల్లల స్కూల్స్ అవి కూడా ఇంటికి దగ్గరేనా అండి? దూరమే మేడం, ఓకే మార్నింగ్ 8 కల్లా అయిపోతుంది మేడం. ఓకే. ఒక రకంగా పిల్లల్ని తొందరగా స్కూల్ కి పంపించేస్తే ఇంకా మిగతా టైం అంతా మనకు ఉన్నట్టు. నేను మనం వెళ్ళిపోతాను కూడా- ఓకే, మీరు కూడా వెళ్ళిపోతారు షాప్ చూసుకోవడానికి. సాల్ట్ వేయాలి మేడం. సాల్ట్ వేసాక కొంచెం ఫ్రై చేసి ఓకే సాల్ట్ అంతా కలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన చిక్కుడుకాయ పాలకూర ఉంది కదా మేడం, ఇది మొత్తం వేసి ఫ్రై చేయాలి. ఓకే. సో దీన్ని అంటే ఉప్పుగానే ఉన్న వేసి ఏం లేదు ఉడికించాలా? మేడం, ఊరికేనే వాటర్ వేసి Okay. కొంచెం మన కూర దిగే వరకు ఉడకబెట్టాలి మేడం. ఓకే ఓకే, కొంచెం మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోవాలండి చిక్కుడుకాయల్ని. అలాగే పాలకూర కూడా ఇందులోనే వేసేసారు, వేసేసాను. కడిగి ఒకటేసారి వేసేసారు. ఆ, అన్నమాట. వేసేసాను. ఓకే, రెండు కలిపి ఒకసారి ఉడికించాలి. బాయిల్ చేయాలి మేడం. ఓకే ఇప్పుడు ఇది ఇందులో వేసాను. ఓకే. సో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే పాలకూరని ఇందులో వేసేసారు. ఇది వెల్ మిక్స్ చేసేయాలి మేడం మొత్తం కంప్లీట్ గా. ఓకే. సో అంటే మొత్తం గ్రీన్ గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చికారం వేశారు కదా, ఎండు కారం లేకుండా. ఇది దీనికి పచ్చికారమే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేయాలి మేడం. ఇందాక తాలింపుకి పట్టింది కదా, Okay. ఇప్పుడు చిక్కుడుగా కొంచెం పట్టాలి అని. ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి. మన ఈ ఫాస్ట్ రెసిపీస్ కి తొందరగా అయిపోతుంది. ఓకే ఇంకోటి చిక్కుడుకాయ ఫైబర్ కదా మేడం, పిల్లలకి బాగుంటుంది. ఓకే. రైస్ కంటే చపాతీస్కే బాగుంటుంది మేడం. ఈ కర్రీ. ఆ. ఓకే. 2 days ఉంటుంది మేడం ఇది. ఇప్పుడు ముందుగా వేయించిన పుట్నాల పొడి చేసుకున్నాం కదా మేడం, ఇది Okay. వేసే ఓకే ఒక 2 spoons దాకా వేయాలి మేడం. ఓకే. అంటే చాలా మంది చిక్కుడుకాయ తినరని కాదు, కానీ ఇది ఒక వెరైటీ మేడం రెసిపీ. ఓకే. అందులో చిక్కుడుకాయ పాలకూర కాంబినేషన్ కదా, Okay. బాగుంటుంది మేడం. చపాతీస్కి చాలా బాగుంటుంది. ఓకే. జొన్న రొట్టె, ఇప్పుడు ఇది పుట్నాల పొడి వేసాం కదా మేడం, ఒక 2 minutes జస్ట్ వాటర్ ఆవిరికి కొంచెం. ఇది మూత తీసి చూద్దాం మేడం అయ్యిందా లేదు. ఓకే. మూత తీసినాక మళ్ళీ దాన్ని కొంచెం వెల్ మిక్స్ చేయాలి మేడం. చేసినాక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఒక్క నిమిషం. అయిపోయింది, బంద్ చేసి. ఇది అయిపోయింది మేడం. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేస్తాం. చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ మేడం. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. వేడివేడిగా చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. చిక్కుడుకాయ పాలకూర కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయ పాలకూర, మినప్పప్పు, పచ్చికారం, ఎండుమిర్చి, కొత్తిమీర, వేయించిన పుట్నాల పొడి, నిమ్మకాయ, పసుపు, ఆవాలు, జీలకర్ర. చిక్కుడుకాయ పాలకూర కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు, ఎండుమిర్చి, కొత్తిమీర,
తయారు చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి కాసేపు వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ పాలకూరను కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ. చిక్కుడుకాయ పాలకూర కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూశారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లాగా ఉందండి. మనకి చిక్కుడుకాయ తోటి పాలకూర, జనరల్గా చిక్కుడుకాయ తోటి మనం టొమాటోస్ కానీ అలా చూస్తూ ఉంటాం కదా. పాలకూర అంటే ఒక ఆకుకూర కాంబినేషన్ లో చేశారనమాట. బాగుంది. పైనుంచి మనకి పుట్నాల పొడి కూడా వేయడం వలన ఏంటంటే దాని టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ అయింది. నిమ్మకాయ కూడా పిండారు కాబట్టి అటు కొంచెం పుల్ల పుల్లగా ఉంది. అలాగే ఇందులో పచ్చి కారం కూడా వేశారు కాబట్టి ఆ కారం, ఆ ఘాటు కూడా బాగా తెలుస్తుంది మనకి. సో ఓవరాల్ గా కొంచెం తొందరగా అయిపోవాలి అని అనుకుంటే కనుక ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్లోకి ఇలాంటి చిక్కుడుకాయ పాలకూర కూడా ట్రై చేయొచ్చు. అలాగే దీన్ని కాంబినేషన్ రైస్ కంటే రోటీతో ఇంకా ఎక్కువ బాగుంటుంది అంటున్నారు కాబట్టి అలా కూడా డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో నవిత గారు, చిక్కుడుకాయ పాలకూర కూర అయితే రెడీ అయిపోయింది కదండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఏం రెసిపీ చేయబోతున్నారు? ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తురిమిన క్యారెట్, పసుపు, నిమ్మకాయ, కారం, జీలకర్ర, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పల్లి నూనె, పోపు దినుసులు. సో ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో నవిత గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? మేడం, ముందుగా ఒక బౌల్ తీసుకొని మిక్స్ చేసుకో. ముందుగా క్యారెట్ తురుము ఉంది కదా మేడం, ఈ బౌల్లో వేసేయాలి. తర్వాత 1 స్పూన్ కారం మేడం, వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి మేడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం, కాస్తంత పసుపు. ఇది బాగా మిక్స్. సాల్ట్ వేయాలి. ఇది వెల్ మిక్స్ చేయాలి మేడం. పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా మేడం. అట్లాంటప్పుడు ఇది చేసి పెట్టి కాస్త నెయ్యి వేసి తినబెడితే వాళ్ళకి ఇది పచ్చడి క్యారెట్ అని తెలియదు. ఓకే. కొంచెం పిల్లలు అవాయిడ్ చేస్తుంటారు. అంటే కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు కదా మేడం. అట్లాంటప్పుడు రైస్కి బాగుంటుంది. చేసిన దానికన్నా ఒక 2-3 అవర్స్ అయినాకైతే బాగుంటుంది మేడం. ఓకే. అన్నీ ఊరుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు ఇది వెల్ మిక్స్ అయిపోయింది మేడం. ఓకే. కొంచెం ప్యాన్ హీట్ చేసి ఆయిల్ పెట్టుకోండి. ఇది పల్లి నూనె మేడం. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి. కరివేపాకు ఉంటే ఆప్షనల్గా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సో వేడికి వేగిపోతాయి కదా మిర్చి. కాస్తంత పసుపు తాలింపులో వేయాలి మేడం, కొంచెం కలర్ వస్తుంది. ఇందులో కూడా వేసాం మనము. తాలింపులో వేస్తే కొంచెం వేరే అరోమా ఉంటుంది. ఓకే. ఈ వేయించిన ఆయిల్ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. మంచి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి.
తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మేడం. సో ఇలా ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే అప్పుడు అయిపోయింది కదా మనకి. ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇంకా ఏమేమి వెజిటబుల్స్ చేస్తారండి? ఇంకా దోసకాయ కూడా చేయొచ్చు మేడం ఇన్స్టెంట్ గా, టమాటో దోసకాయ. ఓకే, ఇంకా బీట్రూట్ కూడా బాగుంటుంది మేడం. ఓకే. బీట్రూట్ కూడా పిల్లలు తినరు కదా, ఇలాంటివి హెల్తీ వాళ్ళకి బాగుంటది, మనకి కూడా తొందరగా అయిపోతుంది. మెయిన్లీ బాక్స్ వాళ్ళకి అయితే తొందరగా అయిపోతుంది. ఓకే, అంటే మనకి అవి రోటి పచ్చళ్ళు కాదు, మిక్సీ తిప్పేవి కాదు, ఇలా ఇలా సింపుల్ గా అయిపోయేవి. ఓకే, బీట్రూట్ ఏమో పచ్చడి అది గ్రైండ్ చేసేది మేడం. ఓకే, ఇది మాత్రం ఇన్స్టెంట్ గా. ఓకే, దోసకాయ కూడా ఇన్స్టెంట్ గా చేయొచ్చు మేడం. చేసుకోవచ్చు. ఏంటంటే మన ఈ బిజీ షెడ్యూల్ లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే టైం సేఫ్ అవుతుంది, మనకి బాక్స్ అయిపోతుంది. అవును, మనం జనరల్ గా అంటే ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటాము, క్యాబేజ్ ఆవకాయ కూడా వేస్తారు, క్యాలీఫ్లవర్ ఆవకాయ కూడా వేస్తూ ఉంటారు కదా. సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో మనం. అంటే చాలా మందికి క్యారెట్ ఇంకోలా చేస్తారేమో కానీ, బట్ ఇదైతే ఫాస్ట్ గా 10 minutes లో అయిపోతుంది మేడం. అన్ని ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే ఉంటాయి. జస్ట్ తురిమి పెట్టుకుంటే తాలింపు ఒక్కటే పని, మనకి పొయ్యితో కూడా పని లేదు అసలు. సో మీరు షాప్కి వెళ్తాను, కిరాణా షాప్ ఉందంటున్నారు, ఆన్లైన్ ఏమో శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్ అంటున్నారు కదా. సో ఎలా టైం సరిపోతుంది? అంటే ఆన్లైన్ అన్ని మీరు షాప్ లో ఉంటూ ఆర్డర్స్? లేదు మేడం, నాకు డైరెక్ట్ వెండర్ డీల్ ఉంటుంది కదా, షాప్ లో ఉండి ఆన్లైన్ చేసుకుంటా. అటు షాప్ ఇటు ఆన్లైన్. ఓకే, ఈ మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళిపోతే అప్పటి నుంచి అంత ఫ్రీ టైమే ఉంటది కదా మ్యామ్. ఓకే, ఈవినింగ్ పిల్లలు వచ్చేదాకా ఇట్లాంటివి ఏమైనా స్నాక్స్ అవన్నీ ప్రిఫర్ చేసి హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం మేము ఎక్కువ. బయట ఫుడ్ అలౌట్ చేయండి పిల్లలకి, ఎప్పుడన్నా మంత్లీ వన్స్. ఈ డిష్ లో సర్వ్ చేసుకున్నాం మ్యామ్. ఇది రైస్ లోకి బాగుంటుంది మేడం, చపాతీస్కి. ఇందాక కర్రీ అది రైస్ కి బాగుంటుంది. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ ఉంది మేడం, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. సో ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, పసుపు, కారం, జీలకర్ర, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, నూనె, పోపు దినుసులు, నిమ్మకాయ. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, కారం, వేయించిన జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, పసుపు వేసి కలుపుకొని కలిపి పెట్టుకున్న క్యారెట్ తురుము మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా నిమ్మరసం కూడా వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి రెడీ. ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయండి, ఎందుకంటే ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర వీటిని కలిపి మిక్సీ చేస్తారు కదా వేయించి, దాని ఘాటు కూడా తెలుస్తుంది. సో ఇదేంటంటే మనకి ఆవకాయ లాగా, అంటే ఆవ పెట్టిన పచ్చడి లాగానే ఉంది కాబట్టి ఆ ఘాట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. అలాగే నిమ్మకాయ పిండినందుకు కొంచెం పుల్లగా కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇమీడియట్గా టేస్ట్ చేస్తున్నాను కదా, కానీ దీని ఫ్లేవర్ బాగుంది. ఒకవేళ 2-3 hours ఊరనిచ్చిన తర్వాత కనుక మనం రైస్తో తింటే, లేదంటే రోటీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకొంచెం ఊరితే కనుక ఇంకా దాని ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. సో ఈజీగా సింపుల్గా అయిపోవాలి అని అనుకుంటే కనుక ఇలా కూడా ట్రై చేయొచ్చండి. జనరల్గా క్యారెట్ అవి మన ఇంట్లో రెడీగానే ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేసుకోవాలి ఈరోజు అలా అనిపించినప్పుడు కనుక ఇలా చేసుకోవచ్చు. ఇది నిల్వ కూడా ఉంటుంది కదండి, 3 days ఉంటుంది, 3-4 days నిల్వ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఒకరోజు దోశలతోటి, ఒకరోజు చపాతీతోటి అట్లా కూడా ట్రై చేసి చూడొచ్చు. సో నవిత గారు బాగుందండి, చిక్కుడుకాయ పాలకూరతోటి చూపించారు రెసిపీని, అలాగే ఇప్పుడేమో క్యారెట్ ఇన్స్టెంట్ గా చేసే పచ్చడి కూడా చూపించేశారు. సో చాలా ఈజీగా ఉంది. వీటి వల్ల ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి టైం ని ఎలాగా యూటిలైజ్ చేసుకొని ఇలాంటి వెరైటీస్ కూడా చేయొచ్చు అనే ఒక ఐడియా కూడా వస్తుంది. చాలా బాగున్నాయండి 2 రెసిపీస్ కూడా. మార్నింగ్ హడావిడిగా ఉంటది కదా మేడం, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసి తొందరగా అయిపోతుంది. నైస్ అండి. సో ఈ రోజు ఇలా మా షోకి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా వాళ్ళందరితో పంచుకున్నందుకు మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా అండి మా తరఫున. సో ఎలా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడము? చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుందండి. మాకు కూడా ఇట్లా రెసిపీస్ అన్ని చేయాలి అని ఉంటది కదా,
మీ ఈటీవీ ద్వారా అన్ని మేము కూడా మా టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకే, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో పార్టిసిపెంట్ తో మరికొన్ని రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.